యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆకలి, అబ్బా, అయ్యా ఆకలి, ఆకలి. మా ఏంటమ్మా కేకలు? ఆకలి కేకలురా. ఒరే, నేను ఇంకా చిన్నగా అరుస్తున్నాను రా. నా కడుపులో పేగులైతే బిర్యానీ అని పలావ్ అని పొలి కేకలు వేస్తున్నాయిరా. పైకి చెప్పలేకపోయినా ఈ ఆకలి బాధలుంది చూసావు, చాలా ఘోరంగా ఉందమ్మా. అమ్మాయిని త్వరగా చంపేస్తే గాని మనకి ఉపవాస దీక్షలాగోరా. మెల్లగా మామ్. అబ్బా, మహి, మాకు స్వేనా జ్యూసు. నువ్వెంత మంచిదానివి మహి. నేను చాలా మంచిదాన్నే. మరి మీరు? చెప్పండి, మరి మీరు? వీడు పెద్ద ఫ్రాడ్. సిటీలో దుర్మార్గులందరికీ ర్యాంకులు ఇస్తే వీడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. నాకంటే పరమ క్రిమినల్ మా అమ్మ. సిటీలో కరుడగట్టిన ఆడవాళ్ళలో లక్కీ డ్రా వేస్తే మా అమ్మ పేరే పదే 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 వస్తుంది. దుష్ట నికృష్ట సన్నాసమ్మ వీడు. సైకో సాడిస్ట్ కి మరో పేరు మా అమ్మ. వీడు పుట్టినప్పుడే అనుకున్నానమ్మా వీడు ఎదవ అవుతాడని. ఇప్పుడు ఎదవలకే ఎదవన్నర ఎదవ అయ్యాడు. నా కన్న తల్లి ఉందే, పరమ కన్నింగ్ తల్లి. తను చేసిన తప్పులన్నిటికీ తన క్రిమినల్ మైండ్ సెట్ కి ఏ కసబ్ని ఉరి తీసినట్టు ఉరి తీసి పాడేయాలి. నిన్ను ఏంటి? అదమ్మా, అంత పరమ చెత్త మనుషులమమ్మా మేము. అమ్మా, ఆ జ్యూస్ మాకోసం కదా తెచ్చి. మీ రేంజ్ ఏంటి? మీకే జ్యూస్ ఏంటి? రేంజా నా బొందా. ఇది ఆ జ్యూస్ ఇచ్చి పుణ్యం కట్టుకోమ్మా. కడుపు కాలిపోతోంది. మీకోసం ఇది కాదు, కడుపు నిండే చూసిస్తాను. మహి, త్వరగా తీసుకురామ్మా. అలాగే. ఇది మళ్ళీ మనల్ని హింస పట్టే ప్లానింగ్ చేయట్లేదు కదా? ఏమోరా, ఏదేమైనా మన కడుపు నింపుతానంటోంది కదా, చూద్దాం ఆగరా. అక్క, ఏంటమ్మా అలా ఉన్నావు? నా బతుకే ఇంతక్క. ఏం చేస్తాం? ఏమైందమ్మా? చెప్పలేనక్క. చెప్పమ్మా, మేమున్నాం కదా. నీ కష్టం ఏదైనా మేం తీరుస్తాం. ఈరోజు చనిపోయిన మా అక్క బర్త్డే. తన కోసం మా బావ రాక్ స్టార్ విరాజ్ గుడిలో ఏవో కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. నేనక్కడికి వెళ్దామనుకుంటే వెళ్ళొద్దని వాళ్ళు ఆపుతున్నారా? అలా చెప్పినా బావుండేదక్కా. ఏమంటున్నారు మరి? నన్ను జ్యూస్ తెమ్మని, అది బాగుందని వాళ్ళు చెప్తేనే వెళ్ళాలంట. తీరా నేను జ్యూస్ చేసి తీసుకెళ్తే బాగాలేదని నువ్వుటకొచ్చినట్టు తిడుతున్నారక్క. అక్క, మీరే ఒకసారి జ్యూస్ తాగి చెప్పండి అక్క, ఎలా ఉందో. తీసుకోండి. జ్యూస్ ఎలా ఉందక్క? అమృతంలా ఉందమ్మా. కానీ వాళ్ళు బాగాలేదంటున్నారు. ఇదే జ్యూస్ ఇంకా ఉందా? అయ్యో లేదక్క, మళ్ళీ చెయ్యాలి. నువ్వెళ్ళి జ్యూస్ తీసుకురా. వాళ్ళ చేత జ్యూస్ తాగించి బాగుందని చెప్పించి నిన్ను బయటికి పంపిస్తా. అలాగే అక్క. ఏయ్! ఏంటి మళ్ళీ మళ్ళీ ఏడిపిస్తున్నారంట? ఆకలితో ఓపిక లేక మా ఏడుపై మేము ఏడవలేకపోతున్నాం. అమ్మో, దాన్ని మేము ఇంకేం ఏడిపిస్తామండి. జ్యూస్ నచ్చలేదా మీకు? జ్యూస్ అసలు మాకు ఇవ్వలేదండి. అబద్ధమాడుతున్నారా ఇద్దరు? నిజం చెప్పండి. మీ లాఠీ మీద ఒట్టండి.
మేము జ్యూస్ అడిగితే మాకు తను ఇవ్వలేదు. అబ్బా ఏం నటిస్తున్నారు ఇద్దరు? మేమా? అమ్మా మహి, జ్యూస్ తీసుకురామ్మా. ఆ జ్యూస్ వాళ్ళకి ఇవ్వమ్మా. మీకోసం ఐసు పాలతో పాటు ప్రేమను కూడా కలిపి జ్యూస్ చేసి తీసుకొచ్చాను. మామ్, నాకేదో తేడాగా ఉంది దీని మాటలు. ఒరే ఆకలిగా ఉందిరా. జ్యూస్ తాగిన తర్వాత దాని ప్లాన్ గురించి ఆలోచిద్దాం. ఏయ్, నచ్చలేదు అని చెప్పడానికి గుసగుసలాడుతున్నారా? అదేం కుదరదు. ముందు తాగి చెప్పండి. ఆ, తాగిస్తాం. పపాయ జ్యూస్ నచ్చలేదా? ఇది బొప్పాయి జ్యూసా? పండు మిరపకాయ జ్యూసు. పిచ్చ కారుగా ఉందండి. తను వాళ్ళ అక్క కార్యానికి వెళ్ళకూడదని కావాలని చేస్తున్నారు కదా ఇదంతా? అది గొడ్డు కారం జ్యూస్ అండి. కావలిస్తే మీరు తాగండి. నేను తాగాను, నాకు తెలుసు. ఏమండి, ఇందాక మీరు ఏది తాగారో ఏంటో, అందుకే ఇప్పుడు కొంచెం మీరు తాగండి, మీకే తెలుస్తుంది. తాగండి. ఏయ్, నీ ఎంగిలి నేను తాగాలా? నన్ను మా అక్క కార్యక్రమానికి వెళ్ళనివ్వకుండా కావాలనే చెప్తున్నారక్క. అసలు ఇదంతా ఎందుకమ్మా? నువ్వెళ్ళు, నిన్నెవరు ఆపుతారో నేను చూస్తాను. వాళ్ళు జ్యూస్ తాగి బాగుందని చెప్తేనే వెళ్ళాలని వాళ్ళు ఒట్టు వేయించుకున్నారక్క. అది కూడా మీ మీద ఒట్టు వేయించుకున్నారక్క. మేమేం ఒట్టేయించుకోలేదండి. మీరు మీ అబద్ధాలు, మీ నాటకాలు అన్నీ నాకు తెలుసు, కానీ మర్యాదగా తాగండి. మాకొద్దు, మేము తాగమే జ్యూసు. మా వల్ల కాదండి. రాధిక, ఆవిడెందుకండి? రాధిక, ఆవిడెందుకు? జ్యూస్ తాగించు. అరే అది కారంగా ఉందండి, చెప్పేది. కారంగా ఉందండి. తాగు. జ్యూస్ బాగుందా? లేకపోతే ఇంకో గ్లాస్ తెప్పిస్తా. వద్దు వద్దు. చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుంది. అమ్మయ్యా, బాగుందన్నారక్క. నేను వెళ్ళొస్తాను. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ అక్క. బాయ్, టేక్ కేర్.
ఏంటే గట్ల చూస్తుండ్రు? గా పోర డ్రెస్ తీసేసి గిట్ల లంగా ఓణిలా తిరిగే రోజు ఎప్పుడొస్తుందో ఏందో. వస్తుందిలే అమ్మా, అన్ని దినాలు గిట్లనే ఉండవు కదా. ఏందోనే మన రాత. గా పొన్నమ్మ పీడ నీకెప్పటికీ ఎరగడవుతుందో ఏందో. అమ్మా, ఎల్లకాలం ఒకటే తీరుగు ఉండదే. ఏదో ఒకటి చేసి ఒక మంచి అయ్యే చేత నీ మెళ్ళో తాళి కట్టిస్తేనన్నా గా పున్నమ్మ బెడద పోతుందేమో బిడ్డ. అవు మామా, నువ్వు చెప్పేది నిజమే. ఆ, బిడ్డను మనవు చేసుకునేటోడు ఏడో ఉన్నాడో ఏందో. అమ్మా, ఏంది ఇట్లా? నువ్వెప్పుడో జరగబోయే ముచ్చట్ని ఇప్పుడే సోంచేస్తే ఎట్లా? నాకిప్పుడు గా పెళ్లి గిళ్ళి ముఖ్యం కాదు, మీరు ముఖ్యం. గిన్ని మంచి హాస్పిటల్లో చూపించాలి, మస్తు డబ్బులు సంపాదించాలి, మనందరం మంచిగా ఉండాలి. గిది నాకు ఇంపార్టెంట్. పెళ్లి మ్యాటర్ ఇడిచేయండి. గా పున్నమ్మ గురించి కూడా ఎక్కువగా సోంచేయించొద్దు. గది ఎంత ప్రయత్నం చేసినా మనం దొరకం. ఏ తీరుగా నన్ను దయ చూసెదవో డాబా కట్టించే అమ్మాయి. ఏ అమ్మాయి, నువ్వు ఈ ఏరియాలో ఎక్కడున్నా నా నుంచి తప్పించుకోలేవు. నిన్ను పట్టుకుంటా, ఎలాగైనా పట్టుకుంటా. ఎలా? ఒరే 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 నందుగా ఆగురా. నందుగాడు, ఈ నందుగాడు ఇల్లు తిరిగి వాటర్ క్యాన్ లేస్తాడు, ఫుడ్ డెలివరీ కూడా చేస్తుంటాడు. వాడికి ఖచ్చితంగా ఈ అమ్మాయి గురించి తెలిసే ఉంటుంది. వాణ్ణి నెమ్మదిగా ఈ అమ్మాయి గురించి అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాన్ని వాళ్ళకి సెట్ చేస్తా, పక్క స్థలంలో కొత్త డాబా కట్టించేస్తా. నందుగా వచ్చేస్తున్నా. బండుందంటే నందుగాడు ఇంట్లో ఉన్నట్టే. అరే నందు, అరే నందు, ఏంది ఇది పిలుస్తుంటే పలకట్లేదు? నంద ఏమైందిరా నందు, అంతలా వణుకుతున్నావు? జ్వరం వచ్చింది అంకుల్. అరే రే రే రే, ఊళ్ళో ఏడ చూసినా జ్వరాలే. ఎందుకు ఇట్లా పొద్దుగాలే వచ్చిండ్రు? వీడితో పనుండి వచ్చానండి. నాతో ఏం పని అంకుల్? ఇప్పుడు వద్దులేరా, తర్వాత మాట్లాడుకుందాం. అయినా జ్వరం ఎట్టొచ్చిందిరా? ఏమో తెలియదు. అవునరా, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? పాపం, నువ్వు రాలేదని
మీ అమ్మ తమ్ముడు చాలా కంగారు పడ్డారు. నీకు ఫోన్ కూడా చేశారు, నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావురా? గది దావత్ వల్ల అంకుల్. ఆహా, ఈ జ్వరం దావత్ వల్ల వచ్చిందా? మంచిగా ఎంజాయ్ చేసావులే. నేను దావత్కు పోయింది ఎంజాయ్ చేయనికి కాదు. దావత్ చేసుకునేటోళ్ళకి ఫుడ్ డెలివరీ వాటర్ ఇనికి పోయినా. ఆ విషయం నిన్నే మీ వాళ్ళతో చెప్పా, నందుగాడి గురించి కంగారు పడొద్దు అని. సర్లే, నేను మళ్ళీ వస్తానురా, నీతో పని ఉంది. గట్లనే అంకుల్, నాకు జ్వరం తగ్గినాకనే కలుస్తా. పొద్దున్నే పెద్ద మనిషి ఇంటికి వచ్చాడు. మరి కాఫీ గట్రా ఏమైనా? పాలేవు అంకుల్. చక్కెర కూడా లేదు. పాలేవా, చక్కెర లేదా? రెండు లేవు. సర్లేరా నందు, ఉంటా. గట్నే అంకుల్. అమ్మా, అమ్మయ్యా. గా ఓనరు జర్రుంటే మన నందుని లంగా ఓనలే చూస్తాడు. అమ్మా చూడలేదు కదా. ఇంకా పున్నమ్మ నీకు ఫోటో ఇచ్చినట్లు ఎంతమందికి ఇచ్చిందో ఏందో. నువ్వు ఈడుండు మంచిది కాదు బిడ్డ. అవునే, ఏందో నా బిడ్డను గిట్లా చూసుకునే అదృష్టం లేకుండా వాయే. ఏం చేస్తాం? సర్లే అమ్మా, నేను పోయి గిలాగా వని మార్చుకొస్తా. సరే బిడ్డ, నేను కూడా గుడికి పోవాలి. గా చీరలు గీ రోజే గుళ్ళ వంచుతారంట, గాడికే తీసుకురమ్మన్నారు. ఓ అమ్మా, నా గుడికి నేను వస్తా. నువ్వెందుకే? మళ్ళా నువ్వు ఒక్కదానివే గన్ని చీరలు ఎట్లా తీసుకుపోతావు? గందుకే నేను వస్తా. సరే, గా చీరలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని పోదాం. పంచటానికే చీరలు గయ్య నేను ఇచ్చిన. అవును, గన్ని చీరలు వంచుతుండ్రు. గా చనిపోయిన అమ్మ పేరేదో చెప్పిను. చైత్ర. చైత్ర. గా చైత్ర పుణ్యాత్మురాలమ్మా. నీ నుదుటిన పెట్టిన బొట్టుని నీ ఫోటోకి పెట్టాల్సి వస్తుంది అనుకోలేదు. ఆ రోజు నవ్వుతూనే మెడలో ఈ పూలదండ వేశాం. కానీ ఈరోజు నువ్వు లేవు, నవ్వు లేదు. అసలు నాలో ప్రాణమే లేనట్టుంది. నువ్వు లేకుండా నీ పుట్టినరోజు జరుగుతుందని, నువ్వు లేకుండా నేను ఒంటరిగానే బతకాలని
నువ్వు లేకుండా ఇంకా నా ఊపిరి ఆడుతుందని నేను అస్సలు ఊహించలేదు చైత్ర. అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసిన వాణ్ణి వదిలేసి నువ్వు ఒక్కదానివే అగ్నికి ఆహుతైపోయావా? మనస్సుని ఓదార్చుకోలేకపోతున్నాను చైత్ర. నువ్వు లేని నిజాన్ని నా కలలు కూడా నమ్మట్లేదు. అందుకేనేమో నువ్వు కలలో కూడా రావట్లేదు. నీ జ్ఞాపకాలు నన్ను ప్రశ్నిస్తున్నాయి. గుండె లేకుండా నువ్వెలా బతకగలవని నా ఆత్మ వేధిస్తోంది. నీలో నన్ను కలిసి పొమ్మంటుంది.